వినుకొండ పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించి రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో చైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు అందరూ పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో 29 అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. అనంతరం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ పట్టణంలో కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నాడు టీడీపీ హయాంలో 161 కోట్ల నిధులను ప్రభుత్వం నుండి తీసుకురావడం జరిగిందన్నారు. అవార్డుల కౌన్సిలర్లు తమ దృష్టికి తీసుకువచ్చిన విద్యుత్, నో వోల్టేజ్, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఏమేమి అవసరం ఉందో, ఎందుకంటే జబ్బులు దోమలు ఎక్కువైతే జబ్బులు పెరిగిపోతున్నాయి. టౌన్లో లక్షలు పేదవాడి డబ్బులు హాస్పిటల్ ఖర్చు అయిపోతుంది. దాన్ని తప్పనిసరిగా దాని మీద శ్రద్ధ తీసుకోండి. నాకు పారిశుద్ధ్యం మీద చాలా ఇంట్రెస్ట్. దోమల నివారణ అనివార్యం. దీని మీద గతంలో ఎలా ఉన్నారనేది నాకు అనవసరం. ఇక్కడ నుండి మాత్రం దీని మీద స్పెషల్ డ్రైవ్ ఉండాలి. పారిశుద్ధ్యం మీద స్పెషల్ డ్రైవ్ ఉండాలి. కౌన్సిల్ మెంబర్తో కూడా మాట్లాడి ఎక్కడెక్కడ వాళ్ళ వార్డులో సమస్యలు ఉన్నాయి, పారిశుద్ధ్యానికి సంబంధించినవి మాట్లాడి వాటిని పరిష్కరించండి. మీరు వెళ్ళి ప్రతి చోట చూడాలి. కొన్ని వార్డులు కొంతమందికి వార్డుల వారిగా పని డివైడ్ చేయండి. వాళ్ళు సరిగా పని చేయకపోతే మాత్రం మీరు చర్య తీసుకోండి. వర్క్ విభజన చేయండి. సో ఈ విధంగా చాలా పారిశుద్ధ్యాన్ని బాగా మెయింటైన్ చేయాలి. దోమలు అరికట్టాలి. దాని మీద వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి సభ్యులందరినీ కూడా నేను కోరుతున్నా. డంపింగ్ యార్డ్కి 2-3 ప్లేసులు గుర్తిస్తే అది ప్రజలకి ఉపయోగపడే విధంగా దాన్ని ఫైనల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ చిన్న మనవి సార్, కిట్కో హౌస్లు ఉన్నాయి కదా సార్, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, పేదవాళ్ళు ఎంతో ఆశగా చూస్తున్నారు. న్యాయంలో కిట్కో తర్వాత జూనియర్ కాలేజ్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా సార్, నిర్విరామంగా ఉంది. జస్ట్ స్టార్ట్ చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ వస్తే వచ్చే నిధులు మన పట్టణంలో. వెరీ గుడ్ మంచి సజెషన్ చెప్పారు కౌన్సిలర్ గారు. టిట్కో ఇల్లు కొంచెం మనం ఒకరికి అలాట్ చేశాం సార్. అవి మళ్ళీ ఇప్పుడు తర్వాత వాళ్ళు కొన్ని పేర్లు మార్చుకున్నారు. సరే, అధికారులు మొదట కట్టుకున్న వాళ్ళు ఒకవేళ ఇష్టం లేదంటే అప్పుడు తర్వాత వాళ్ళకి అలాట్ చేయండి. అదన్నా అది ఏ విధంగా జరిగిందో చూడండి. కట్టుకున్న వాళ్ళకి న్యాయం చేయండి. తర్వాత ఈ సంవత్సరం అంటే 3 నెలల నుండి ఈ కూరగాయల మార్కెట్ ఇవి ఆక్షన్స్ కొన్ని పెండింగ్ ఉన్నట్టుంది. పాటలు, తోపుడు బండ్లు, ఇలాంటివన్నీ కూడా అవి ఈరోజు పెట్టినట్టున్నారు. అవి అంటే ఓపెన్ యాక్షన్లో న్యాయబద్ధంగా జరపండి. ఓపెన్ యాక్షన్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి పాడతారు, ఇచ్చేసేయండి. ఓపెన్ యాక్షన్లో ఇవ్వండి. గతంలో ఏంటంటే నామినేటెడ్ రాసేసుకున్నారు. దానివల్ల మున్సిపాలిటీకి ఆదాయం తగ్గిద్ది. అంటే మున్సిపాలిటీకి ఆదాయం తగ్గుతుంది. అంటే ఓపెన్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పాడుకుంటారు. మున్సిపల్ ఆదాయం తగ్గకుండా ఉంటుంది. మున్సిపల్ ఆదాయం పెరగాలంటే ఓపెన్ యాక్షన్ పెడితే మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుతుంది. దాన్ని మళ్ళీ పబ్లిక్ యూటిలైజేషన్ కోసం మనం ఖర్చు పెట్టచ్చు. ఓకే, అలాగే సభ్యులకు, జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఖచ్చితంగా వినుకొండని అభివృద్ధి కోసం నా శక్తి వంచన లేకుండా కష్టపడతాను. ఈ 5 ఏళ్లలో నేను ఏదైతే ప్రాజెక్టులు అనుకున్నానో వాటి కోసం నిధులు సాధిస్తాను. నా శక్తి వంచన లేకుండా కష్టపడతాను. మీ అందరి సహకారం కూడా నేను ఆశిస్తున్నా. మీ అందరి అధికారుల సహకారంతో, కౌన్సిల్ మెంబర్స్ సహకారంతో పట్టణాన్ని బాగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నేను ముందుకెళ్తానని మనవి చేస్తూ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 3000 నుండి 4000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. వారు మంచి నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెన్షన్ గతంలో 3000 ఉన్న పెన్షన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4000 చేశారు. అది రేపు 1వ తారీఖున ఆ పెన్షన్ అందజేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్.
అలాగే దానివల్ల ప్రజలు మంచినీటి సమస్య పరిష్కారం కాల. ఖచ్చితంగా మొన్న మంత్రి నారాయణ గారితో మాట్లాడా. మళ్ళీ ఇది కేంద్రం నుండి కూడా మళ్ళీ రీఅప్రూవల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా కాలం అయింది కాబట్టి దీని టైం పీరియడ్ కూడా బహుశా అయిపోయి ఉండొచ్చు. కాబట్టి దాన్ని మళ్ళీ ఫోర్స్లో పెట్టి రెన్యువల్ చేసి దాన్ని మంచినీటి పథకాన్ని కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. శాశ్వత మంచినీటి పథకం సాధిస్తాం, పూర్తి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అందరి సహకారంతో. అట్లాగే 146 జీవో ప్రకారం ఎన్ఎస్పి స్థలంలో మనం అభివృద్ధికి గతంలో 146 జీవో తీసుకొచ్చాం. ఆ 146 జీవోని దాని ప్రకారం అభివృద్ధి చేస్తాం. ఎన్ఎస్పి స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్స్ తీసివేసి ఎవరు ముందుకు రాలేదు. ఆల్రెడీ తీర్మానం కూడా చేసుకున్నారు, క్యాన్సిల్ చేశారు ఎన్ఎస్పి స్థలం. అప్పుడు ఎన్ఎస్పి స్థలం ఏ పర్పస్ కోసం అయితే మనం స్టేట్ గవర్నమెంట్ నుండి తీసుకొచ్చామో 146 జీవో, ఒక స్టేడియము, పార్కు, గుర్రం జాషువా గారి లైబ్రరీ, షాదీఖానా, టిటిడి కళ్యాణ మండపం, ఇవన్నీ కూడా మనం బీసీ భవన్, ఎస్సీ భవన్, ఇవన్నీ కూడా మనం బ్రహ్మాండంగా నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈ 146 జీవోని ఖచ్చితంగా అమలు చేయాలని నేను అధికారులు కోరుతున్నా. అట్లాగే పురపాలక సంఘంలో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ఎన్ఎస్పి స్థలాన్ని తీర్చిదిద్దాలని చైర్మన్ గారిని, కౌన్సిల్ మెంబర్లందరినీ కూడా నేను కోరుతున్నా. తప్పనిసరి చేస్తాను సార్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మనకి ఆవశ్యకత ఉంది. దాన్ని కూడా మున్సిపల్ మంత్రి గారితో మాట్లాడి దాన్ని తర్వాత ఎస్టిమేషన్స్ తీసుకొని భవిష్యత్తులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తే వినుకొండ టౌన్కి భావితరాలకి బాగుంటుందని చెప్పేసి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. అలాగే టౌన్లో, వార్డులో ఉన్నటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించాలని కోరుతున్నా. గతంలో నిధులు టౌన్లో పారిశుద్ధ్యానికి, మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు కూడా టౌన్లో, వార్డులో కొన్ని ఖర్చు పెట్టలేదు. చాలా వార్డుల్లో కౌన్సిలర్లుగా గెలిచిన వార్డులో కూడా వాళ్ళకి సరైనటువంటి అభివృద్ధి అక్కడ వార్డులో కౌన్సిలర్లు భావించినట్టు వాళ్ళ సమస్యల పరిష్కారం కాలేదు. ఆ నిధులు తీసుకెళ్ళి ఎక్కడో ఊరి బయట ఎక్కడో ఖర్చు పెట్టారు. దానివల్ల టౌన్లో, పట్టణంలో, వార్డులో ఉన్నటువంటి సమస్యలు అలాగే పెండింగ్ ఉండిపోయినాయి. కాబట్టి నేను కోరేది ఏంటంటే మున్సిపాలిటీ నిధులు, మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి, ప్రాథమిక సమస్యలు, ప్రధానంగా ప్రజా సమస్యలు, ప్రజలు దేంతో ఇబ్బంది పడుతున్నారు, ఈ కరెంటు సమస్యలని, ఇలాంటి వాటికి తక్కువ ఖర్చుతో ఎక్కువ సమస్యలు పరిష్కారం అయ్యేవి వెతికి ఎక్కడెక్కడ కౌన్సిలర్తో మాట్లాడి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని అలాంటి సమస్యలు పరిష్కరించాలని నేను కోరుతున్నా. ఇక్కడ నుండి మున్సిపాలిటీ నిధులు అనవసరమైన వాటికి, ఆర్భాటాలకు వెళ్ళి ఖర్చు పెట్టి టౌన్లో, వార్డులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా ఉంటే అది ప్రజలకి సంతోషం ఉండదు, మంచిది కాదు. అలాంటి విషయాల్లో ఆలోచించి కౌన్సిల్ నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. తప్పనిసరి సార్. పారిశుద్ధ్యం చాలా అవసరం టౌన్లో. అధికారులు కూడా పారిశుద్ధ్య విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిన్న బస్టాండ్ చెప్పగానే నేను కమిషనర్ గారిని, ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ని అభినందిస్తున్నా. చెప్పగానే వెంటనే స్పందించి ఆ బస్టాండ్ దగ్గర మురుగంతా పేరుకుపోయి డ్రైనేజ్ బ్లాక్ అయిపోతాయి. మరి కమిషనర్ గారి దృష్టికి తీసుకురాగానే వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేశారు. చాలా సంతోషం. టౌన్లో అన్ని వార్డులు కూడా షెడ్యూల్ వేసుకొని ఎన్ని రోజులకు ఓ రోజు ప్రతి వార్డు డ్రైనేజీ క్లీన్ చేయగలరు, దీన్ని ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఇవ్వాలి, దాన్ని అమలు చేయాలి. బ్లీచింగ్ పౌడర్ ఇవి, దోమల నివారణకి చర్యలు తీసుకోవాలి.